సర్వమతాచారమండి రామనామము, మీరు సాధించి చూడరండి రామనామము. రాజపుత్రుడు అవునా, రాజాధికారులు నేనేం చేయలేకపోయినా నా మిత్రుని తరఫున నేను క్షమించమని కోరుతాను అని అంటాడు. సరే పర్వాలేదు, సంతోషం, దానికి ఏం బాగాలేదు, నీ మిత్రుని తరఫున నువ్వు ఇంట్లో చేస్తున్నావు కదా అవునా అని అంటాడు. దానికి నేను ఏమి ఇవ్వమన్నా ఇస్తాను, ఆ అవమానానికి ప్రతిగా లేకపోతే దానికి ప్రతిగా నేను ఏమి ఇవ్వమన్నా ఇస్తాను. నా అంగరాజ్యం, నాకున్న సామ్రాజ్యం ఏంటిది అంగరాజ్యం, అది ఏమంటే ఇచ్చేస్తానే అంటాడు కర్ణుడు. కృష్ణుడు అంటాడు, రాజ్యమే ఉంది, నిన్ను నచ్చింది ఇలా పోతుంది, రాజ్యాన్ని విషయమే కాదు కర్ణ అంటాడు. కర్ణుడు ఏమంటాడంటే, ఇంకా నా దగ్గర ఏం లేదు, ఈ దేహం, నేను నీకోసం నా దేహం ఇచ్చేయమంటే ఇస్తాను. కృష్ణుడు అవుతాడు, దేహం ఎవడు పట్టకపోడు, ఇచ్చే రోజు వచ్చినప్పుడు అందరూ ఇచ్చలేదు, నీ టైం కూడా వస్తుంది, మరి నేను ఏమి ఇవ్వాలి నీకోసం అన్నాడు. కృష్ణుడు అంటాడు, ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు, వచ్చిన కదా హస్తినాపురం నుంచి నన్ను అక్కడ పాండవులు ఉన్నారు ఊరవతల దించిరాట, అంతే, నీ రథంలో నన్ను ఊరవతల దించిరా అని అంటాడు. ఎంత భాగ్యం, ప్రపంచాన్ని నడిపే స్వామికి రథసారథికి అయి నేను ఇలా వెళ్తున్నా చూడనుకుంటాడు. రథం తెమ్మంటాడు సారథిని, ఆ సారథిని దిగిపోమంటాడు. అంటే సాధారణంగా ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చి మన కార్లు ఎక్కుతా అంటే మనం డ్రైవర్ని దించేసి మనమే కారు నడుపుడు మర్యాద. సారథిని దిగమంటాడు, నేను రథం నడుపుతా స్వామివారు ఎక్కుతాడని కృష్ణుని మీద ఎక్కించుకుంటాడు, గుర్రం బట్టి నడుపుతూ ఉంటాడు. కృష్ణుడు ఈయన మంచి దొంగేనా వచ్చి దాని మీదకి దిగచ్చి పక్క పొంటి సారథి పక్క పొంటే కూర్చుంటాడు. కూర్చొని అడుగుతాడు, ఇంత పెద్ద యుద్ధం రాబట్టే, కాలం ఇంత ఖరాబ్ కాబట్టే ఎంతమంది ప్రాణాలు పోతాయి, ఇది ఎట్లా, దీన్ని ఆపలేమా అంటాడు. ఆపడానికి నేను అన్ని ప్రయత్నాలు చేసిన, లాస్ట్కు దూతగా కూడా వచ్చిన, గింతంత 5 ఊర్లు ఇవ్వమన్నా మీ ఊళ్ళో ఇయ్యలేదు అని. చూడండి కృష్ణుడు మాట్లాడే తీరు, ధర్మం ఎట్లా ఉంటుంది అన్నది. మరి ఇంత కష్టమైతే మనం ఎట్లా అని అంటాడు. వాస్తవం కష్టం కాక తప్పది, ఉన్నోళ్ళందరూ యుద్ధంలో జావక తప్పది, చచ్చిన వాళ్ళ భార్యలు ఆ విధవలు కాక తప్పది, పిల్లలు అనాథలు కాక తప్పది, నెత్తుటి పారక తప్పది.